హాయ్ అందరికీ! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇవాళ ఒక రెసిపీ ట్రై చేసిన. పాలక్ పన్నీర్ లెక్క అయితే ఒక రెసిపీ లెక్క ట్రై చేద్దామని ఎగ్గుతోటి అయితే ట్రై చేసిన. పన్నీర్కి బదులు ఎగ్ వేస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి ఎగ్గుని అయితే ఇట్లా ఉడకబెట్టుకున్నా. ఆమ్లెట్ లెక్క అయితే కొట్టి పోసుకొని ఇట్లా కుక్కర్లో పెట్టుకొని అయితే నేను ఉడకబెట్టిన. నేనైతే ఇట్లా ట్రై చేసిన. మీరు కుక్కర్లో అయితే ఒక విజిల్ వచ్చే వరకు అయితే పెట్టుకోవచ్చు. ఇట్లా చూడండి ఎట్లా స్పాంజ్ లెక్క వచ్చిందో. స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకున్నా, ఆయిల్ పోసుకున్నా, జీలకర్ర వేసుకున్నా. ఇక కొంచెం జీలకర్ర వేగిన తర్వాత అయితే ఉల్లిపాయ ముక్కలును పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాం. తర్వాత అయితే అల్లం వేసిన, కొంచెం అయితే పసుపు వేసిన. తర్వాత నూనెలో వేగిన తర్వాత అయితే ఎగ్ ముక్కలను అయితే వేసుకున్నాం. నూనెలో వేగిన తర్వాత కొంచెం సరిపడా కారం అయితే వేసుకోవాలి. మేమైతే కారం మంచిగానే తింటాము. ఇట్లా అన్ని వేసిన తర్వాత అయితే ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది. తర్వాత పాలకూర వేసుకొని కొద్దిసేపు అయితే కలుపుకొని మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత అయితే కూర అయితే మంచిగా దగ్గరికి అయినట్టు అనిపిస్తుంది. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. కూర దగ్గర పడ్డాక అయితే కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని అయితే దించుకోవాలి. కూర అయితే ఫైనల్లీ రెడీ అయిపోయింది. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, ఒకటైతే కామెంట్ పెట్టండి. చూడాలి కూర ఎట్లుందనే మా ఆయన ఏమంటాడో.